ఏదైనా కూడా ఒక్క రోజులో పుట్టదు. దేనికైనా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దేనికైనా కూడా ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మనం పడ్డటువంటి తపనను తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఇవాళ రాజీవ్కి లభించినటువంటి గౌరవం రేపు పొద్దున ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళు, కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి వారు, తప్పకుండా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి, మనందరికి కూడా గుర్తింపు వస్తుంది. ఆ నమ్మకాన్ని, ఆ పట్టుదలను, ప్రజల పట్ల మంచి కోరుకునేటటువంటి మన యొక్క నేచర్ని వదులుకోకుండా ఒక సైద్ధాంతికపరమైనటువంటి రాజకీయాలు మనం చేయాలి. ఎటువడతటు ఆగమాగం మాట్లాడి ఓట్ల రాజకీయం మనకు అవసరం లేదు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే కేసీఆర్ లాంటి జగమొండి అయితేనే కరెక్ట్. మనం మొన్న ఎట్లయితే కష్టపడి తెలంగాణను సాధించినామో రేపటి నాడు దేశంలో దేశ రాజకీయ ఎజెండాలో కూడా తప్పకుండా మార్పు సాధిస్తాం. అది మన పట్టుదల ఉన్నటువంటి నాయకుడు, ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు, ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉన్నటువంటి నాయకులతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారితోని ఎట్లా అయితే మనం ఇన్నేళ్ళు నడిచినామో ఇక ముందు కూడా అదే విధంగా మనందరం నడుద్దాం.